మన ఇద్దరం దగ్గర అయ్యే కొద్దీ మీకు కష్టాలు పెరుగుతున్నాయి కదా. నా కోసం మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టారు. మీరు నా కోసం ఎంత ఖర్చు పెట్టుంటారు? అది 1.5 లక్ష రూపాయలు. మీ చేతిలో ఉన్న డబ్బులా? లేదు, రోల్ చేసి అడ్జస్ట్ చేశాను. 1-2 సంవత్సరాలు వర్క్ చేసి అప్పు తీర్చేస్తాను. మనకి పెళ్ళయ్యాక నేను ఫారెన్ వెళ్ళాలి. తర్వాత ఏజెన్సీకి ఇవ్వాల్సిన మిగతా డబ్బుతో పాటు ఒక 6 లక్షలు ఖర్చు అవుతాయి. 1.5 లక్షలు అప్పు తీర్చడానికి 2 ఏళ్ళు కష్టపడాల్సిన మీకు 6 లక్షలు అప్పు తీర్చడానికి మినిమం 7-8 ఏళ్ళన్నా పడతాయి. ఒకవేళ నేను పెళ్ళయ్యాక ఫారెన్ వెళ్ళకపోయినా మనోళ్ళో ఉద్యోగానికి మన చేతిలో ఉన్న సర్టిఫికేట్తో నేనేం చెయ్యలేను కదా. తర్వాత అమ్మ నాన్న ముందు ప్రతి ఒక్కరి ముందు అవమానపడుతూ నుంచోవాలి. అయినా ఈ డబ్బు చూసి కాదుగా. మనకి డబ్బు అవసరమైనప్పుడు ప్రేమని అభిమానాన్ని ఇస్తే సరిపోదు కదా. కొన్నాళ్ళు ఇలాగే కష్టపడిన తర్వాత మనిద్దరం గొడవ పడి విడిపోయే కన్నా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రేమగా విడిపోవడం మంచిది. కరెక్టే. నాకేం చేయాలో తెలియనప్పుడు నేను చనిపోవాలని నిర్ణయించుకున్న రోజు రాత్రి నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చింది మీరే. కానీ ఈ రోజు నా కుటుంబం అలాంటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ పునర్జన్మనిచ్చే బాధ్యత నాదే కదా. మన కోసం కాదు, మనల్ని కష్టపడి పెంచిన వాళ్ళ కోసమే మనం బతకాలి. జెస్సీ, ఇక చాలా ఆపు. 2 ఒకేసారి అవసరం లేదు, కానీ నువ్వు బయలుదేరు. ఎంత గొప్ప సినిమా స్టోరీ. నువ్వు పిలుస్తున్నావు, తను వస్తోంది, మీరిద్దరు కలిసి లేచిపోతున్నారు, ఇద్దరు కాపురం పెడుతున్నారు.